మనం ఎలాంటి చీర కట్టుకున్నా దాని అందం మొత్తం కూడా కట్టుకోవడంలోనే ఉంటుందని నేనంటానండి. మీరేమంటారు? నేను రీసెంట్‌గా ఒక ఫంక్షన్‌కైతే వెళ్ళాననమాట. అక్కడైతే నేను శారీ అనేది కట్టుకునే ముందు అంటే ఒక 2 డేస్ ముందు బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేసుకుంటాను? ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటుంది అలా చేసుకోవడం వల్ల? మనం ఫంక్షన్‌లో ఎంతసేపు స్పెండ్ చేసినా కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో, మళ్ళీ రిటర్న్ అయినప్పుడు కూడా ఎలా ఉందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈ సారీ తీసుకున్నానండి. ఇది సీ గ్రీన్ అంటారు కదా! ఈ సీ గ్రీన్ మీద మనకి సారీ అంతా ఇలా జరీ వచ్చి పర్పుల్ కలర్ అంటే డార్క్ పింక్ కలర్‌లోని ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. పింక్ కలర్ బోర్డర్ అయితే వచ్చింది దీనికి. డార్క్ పింక్ అనమాట. ఇదొచ్చేసరికి వైజాగ్‌లో దొండపర్తిలో ఉన్న ఉమెన్స్ వరల్డ్‌లోని 5415 రూపీస్‌కైతే నేనిది తీసుకున్నానండి. ఇది మా సిస్టర్ వాళ్ళ పాపదైతే మెచ్యూర్ ఫంక్షన్ ఉందనమాట. పిన్ని వాళ్ళ అమ్మాయి. వెళ్తున్నాను. అక్కడికి అందుకోసమని చెప్పి 2 డేస్ బిఫోరే నేనిలా బాక్స్ ఫోల్డింగ్ ఐరన్ చేసి పెట్టేసుకుంటాను. చాలా ఈజీ అయిపోతుందండి కట్టుకునేటప్పుడు. 2 మినిట్స్‌లో అయితే కట్టేసుకోవచ్చనమాట. ఎవ్వరన్నా బిగినర్స్ అన్నా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మనం. ఇక్కడైతే నేను ఒక థిక్ బ్లాంకెట్ అయితే టీపే మీద తీసుకున్నానండి. ఇక టీపే మీదే నేను చేస్తున్నాను. మీరు కొంచెం పాత బెడ్‌షీట్ తీసుకోండి. దానివల్ల ఏంటంటే చీర జరిగిపోకుండా ఉంటుందనమాట. ఇక్కడ నేను టెంపరేచర్ చెక్ చేసుకుంటున్నాను. ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఐరన్ బాక్స్ మంచిది తీసుకోండి. సెట్టింగ్ చేసుకోవచ్చు. తర్వాత బట్టల క్లిప్స్, కొన్ని పిన్స్ అయితే క్వాలిటీవి తీసుకోండి. లేదంటే పోగులు లాగేస్తూ ఉంటుందనమాట. ఇవైతే మనకి సరిపోతాయనమాట. ముందుగా అందరూ ఏంటంటే ప్లీట్స్ పెట్టేసే ముందే దాన్ని ఫస్టే ప్లీట్స్ అనేవి పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టకుండా ముందు శారీనంతా ఐరన్ చేసుకోండి. ఇది కొత్త శారీ కాబట్టి మనకి ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వాష్ చేస్తే మటుకు ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు పళ్ళు ఎలా పెట్టుకోవాలన్నది నేను చెప్తాను. ప్లీట్స్ అని అనొచ్చు, స్టెప్స్ అని కూడా చెప్తానండి ఇక్కడ. ఫస్ట్ మనం పళ్ళు తీసుకోవాలి. పళ్ళు తీసుకున్న తర్వాత అంచు నేనెంతుందో అంత తీసుకుంటున్నాననమాట. తీసుకున్న తర్వాత ఫస్ట్‌ది మీకు కరెక్ట్‌గా తీసుకోవాలి. ఆ తర్వాత తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా ప్లీట్స్ అన్నీ కూడా 3/4 ఉండాలనమాట. మీకెక్కువ కావాలంటే హాఫ్ పెట్టుకోవాలి. లేదు మాకు తక్కువ కావాలి అనుకుంటే 3/4 పెట్టుకుంటే మనకి సరిపోతుందనమాట. ఫస్ట్‌ది, లాస్ట్‌ది మనకి ఒకే విడ్త్‌లో ఉండాలండి. మిగిలినవన్నీ సరి కూడా హాఫ్ కానీ 3/4 గాని ఉంటే సరిపోతాయన్నమాట. అలా అయితే మీకు పర్ఫెక్ట్‌గా ఉంటుంది. మనకి బ్రైడల్‌కనుకోండి 10 గాని ఇలా ఎక్కువ పెట్టుకుంటే బావుంటుంది. మనకైతే 6, 7 మాక్సిమం 8 అయితే బావుంటుందన్నమాట. మనం షోల్డర్ బట్టి కూడా చూసుకోవాలి. ఇక్కడ నేనైతే 6 వరకు పెట్టుకుంటున్నానన్నమాట. పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది, సెకండ్‌ది చూసారా 3/4 వరకు మాత్రమే మనకొచ్చిందన్నమాట. ఇలా అయితే సరిపోతుంది మనకి. నేనైతే 6 వరకు పెట్టుకుంటున్నానన్నమాట. నాకదైతే లుక్ బావుంటుంది. మనకి పెళ్లి కూతురికనుకోండి ఎన్ని స్టెప్స్ పెట్టుకున్నా వాళ్ళు అక్కడ బ్రైడల్‌గా కూర్చుంటారు కదా! మనకలా కాకుండా అటు ఇటు తిరగడం, మూవ్ అవ్వడం ఉంటుంది కదా! అందువల్ల ఏంటంటే మనం ఎక్కువ పెట్టుకునే దానికన్నా పర్ఫెక్ట్‌గా వచ్చిందా లేదా అన్నది మనం చూసుకోవాలనమాట. ఆ తర్వాత ఇలా కిందకి ఫ్లాట్‌గా పెట్టేసి సెట్ చేసుకొని దానికి పిన్‌తో అయితే మనం హోల్డ్ చేసేసుకోవాలండి. మీరు పిన్స్ తీసుకునేటప్పుడు క్వాలిటీవి బిగ్ సైజ్ తీసుకోండి. పట్టు చీరకి కదా! చిన్నవైతే సరిపోవన్నమాట. తక్కువ రేటువయితే ఏమవుతాయి పోగులు లాగేస్తూ ఉంటాయన్నమాట. తర్వాత నేనిక్కడొచ్చేసరికి కుర్చీలన్నీ ఇలా సెట్ చేసేసుకుంటున్నాను. అదే ప్లీట్స్ అనేవి స్టెప్స్ అన్నీ సెట్ చేసేసుకుంటున్నాననమాట. మీరు ఒక్కలే ఉన్నా చేసేసుకోవచ్చండి. మీకు కరెక్ట్‌గా ఒక 2, 3 సారీస్ చేసిన తర్వాత ఏంటంటే మీకొక 20 మినిట్స్ ఇలా పడుతుంది. కట్టుకునేటప్పుడైతే 5 మినిట్స్ కొంతమందికి 2 మినిట్స్‌లో కూడా కట్టేసుకుంటారు. చాలా ఈజీ. తర్వాత మీరేంటంటే 1 ఫీట్ గానీ, 1 ½ ఫీట్ గానీ తీసుకొని మనము ఆ స్టెప్స్ అనేవి సెట్ చేసేసుకోవాలి. ప్లీట్స్ అనేవి సెట్ చేసుకొని బట్టలు క్లిప్స్ ఆరబెట్టే క్లిప్స్ ఉంటాయి కదా! దాంతో హోల్డ్ చేసేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే ముందే మనం శారీనన్నిటిని కూడా స్టెప్స్ అనేవి సెట్ చేసేసుకుంటే ఐరన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ అయిపోతుందనమాట. ఆహ్, తర్వాత ఏంటంటే ఒకేసారి మనం ఐరన్ చేసేసి వెంటనే బాక్స్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవచ్చనమాట. ఇక్కడ చూసారా స్టెప్ బై స్టెప్ నేనెలా పెట్టుకుంటున్నానో. మీకు ఫ్రంట్ ఏదైతే మనకు కనిపిస్తుందో అవన్నీ లెవెల్‌గా పెట్టాలి. ఇన్‌సైడ్ వచ్చేవన్నీ కూడా తక్కువొస్తాయన్నమాట. ఎందుకంటే స్టెప్స్ తగ్గించుకుంటూ వస్తాం కదా లోపల. తర్వాత నేను ఇంకొక 1 ½ ఫీట్ ఇలా తీసుకున్నాను. దానికి కూడా నేను క్లిప్‌తో హోల్డ్ చేసేసానన్నమాట.
మీరు బయట ఎక్కడైనా శారీస్ ఇచ్చుకుంటే మనకి 350-500 వరకు చార్జ్ చేస్తారండి. మనం టైం అన్నది స్పెండ్ చేసుకోవాలి, వెళ్ళాలి, మెజర్‌మెంట్స్ ఇవ్వాలి, మనకి కటు చెంగు ఎంతవరకు, పైటంచు ఎంతవరకు అవన్నీ ఇచ్చి మనం సారీ ఇచ్చేసి 1 డే తర్వాత, 2 డేస్ తర్వాత తీసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇలా గాని మీరు ఒక 1 ఆర్ 2 సారీస్ మీరు ట్రై చేశారనుకోండి, మీ సారీకి మీరే అన్నది పెట్టేసుకోవచ్చనమాట. నేను మళ్ళీ కూడా నా పళ్ళు ఒకసారి వేసుకొని చూసుకున్నాను. నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలనమాట. ఒక 3, 4 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఫంక్షన్‌కి కొంచెం హీల్స్ ఉన్న చెప్పులేసుకుంటాం కదా! అందువల్ల ఒక 2, 3 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటే బావుంటుంది. ఇలా అయితే నేను పళ్ళు అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుంటున్నాను. దీంతో పాటు కట్టు చెంగు ఒకసారి చూసేసుకొని కుచ్చీలు పెట్టేసుకున్నానండి. ఇక్కడ షూట్ చేయడానికి ఎవరు లేరనమాట. అందుకోసమని కుచ్చీలు పెట్టేసుకున్నాను నేను. అది కూడా మీకు చూపిస్తాను. నేనిక్కడ పిన్ పెట్టుకున్నాననమాట. అంటే నాకు ఆహ్, రైట్ హ్యాండ్ కింద వరకు ఎంతవరకు వస్తుంది, నాకు కట్టు చెంగు ఎంతవరకు నార్మల్ చిన్న పిన్స్ పెట్టుకున్నాను. మీకు కిందన కుచ్చీలు ఎలా పెట్టుకున్నానో మీకిక్కడ చూపిస్తాను. నాకు ఈ లెంత్ వరకు సరిపోద్ది. ఇంగో చూసారా? నేను ఈ లెంతే తీసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్, లాస్ట్ పెద్దవి తీసుకొని మధ్యలో అవి చిన్నవి తీసుకుంటారండి. అవి బ్రైడల్‌కైతే బావుంటాయి. మనమేంటంటే మూవ్ అవ్వడం, తిరగడం, కూర్చోవడం, కిడ్స్‌ని ఎత్తుకోవడం ఇవన్నీ జరుగుతాయి కదా! మనకైతే బాగోవు. ఎందుకంటే మీకు నడిచేటప్పుడు ప్లెయిన్‌గా వచ్చేస్తాయన్నమాట. ఎప్పుడు కూడా కుర్చీల్లో ఒకే లెంగ్త్‌లో ఉండాలన్నమాట. మీరు షోల్డర్ దగ్గరేసే ప్లీట్స్‌కైతే పర్వాలేదు. తక్కువ, ఎక్కువ అయినా సరిపోతుంది. కానీ ఎప్పుడు కూడా మనము తిరిగేవాళ్ళం, చేసేవాళ్ళం అయితే మటుకు ఖచ్చితంగా మనం ఒకే లెవెల్‌లో పెట్టుకోవాలి. ఒకే దగ్గర కూర్చుంటాము అనుకుంటే పర్వాలేదు ఎన్నైనా పెట్టుకోవచ్చు. నాకిక్కడ నేను ఎన్నొస్తే అన్ని పెట్టేసుకున్నాను. సారీ బట్టి నేను పెట్టేసుకున్నాననమాట. ఇక్కడ నేను ఫ్లాట్‌గా పడిచేసుకొని చీరని కుచ్చీలన్నవి సెట్ చేసేసుకుంటున్నాననమాట. సెట్ చేసేసుకొని మనం క్లిప్ పెట్టేసుకోవాలి. ఇక్కడేంటంటే మనము ఒకదాని మీద ఒకటి ఎప్పుడు కూడా కుచ్చీలు పెట్టకూడదండి. స్టెప్స్ అనేవి పెట్టకూడదు. ఒకదాని పక్కన ఒకటి వచ్చేలాగా పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే కట్టుకునేటప్పుడు మీకు పై కుచ్చీ అన్నది, పై స్టెప్ అన్నది కప్పేయకుండా ఉంటుందనమాట. చూసారా? కొంచెం పక్కకి పెట్టుకోవాలనమాట. మనం పిన్ పెట్టుకునేటప్పుడు గూడా అలానే పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి విజిబిలిటీ చాలా బావుంటుంది. ఒక ఫ్లవర్ లాగా స్టెప్స్ అన్నీ కనిపిస్తాయన్నమాట. చాలామంది పైది కుచ్చు ఉంటది కదా! స్టెప్పు కప్పేస్తారనమాట. అలా చేయకూడదు. ఇప్పుడైతే మనం క్లిప్స్ తోటి మనం హోల్డ్ చేసేసుకున్నాం. ఇంక ఇక్కడి నుంచి మనకి ఐరనింగ్ చాలా ఈజీ అయిపోతుందండి. ఎప్పుడు గూడా ఫస్ట్ అన్నవి ఈ ప్లీట్స్ అన్నవి పెట్టేసుకొని తర్వాత ఐరన్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను క్లిప్ అన్నది రిమూవ్ చేసి స్టెప్స్ అన్నవి ఒకదానికొకటి కరెక్ట్‌గా పెట్టుకొని ఐరన్ అన్నది చేసేసుకుంటాను. నెక్స్టు తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా ఈజీ. చాలామంది అనుకుంటారు పెట్టడం చాలా కష్టము, చేయలేము. కానీ ఏంటంటే ఇప్పుడు మనం ఇలా చేసుకోలేదనుకోండి కట్టుకునేటప్పుడు నియర్లీ 30 మినిట్స్ టు 45 మినిట్స్ పడుతుంది. అదే మనం ఒక 20 మినిట్స్ ఇలా తీసుకున్నామనుకోండి కట్టుకునే టైంకి ఒక 2-5 మినిట్స్‌లో మనకంతా కంప్లీట్ అయిపోతుందండి. పర్ఫెక్ట్‌గా ఉంటుంది. నేను ఇక్కడ ఫంక్షన్‌లో 10 ½ అవర్స్ ఉన్నానండి. అంటే ఫంక్షన్‌కి మేము 10:00 వెళ్ళాము. తర్వాత 4:30కి అయిపోయింది. అక్కడి నుంచి రిలేటివ్స్ ఇంటికి అందరింటికి వెళ్ళామనమాట. అయినా సరే మీకు నేను వెళ్ళినప్పుడు ఎలా కట్టుకొని వెళ్ళాను, వచ్చేటప్పుడు రిటర్న్ అయిన తర్వాత ఎలా ఉందో నేను లాస్ట్‌లో వీడియోస్ కూడా యాడ్ చేశాను. మీరు ఖచ్చితంగా చూడండి. ఈ ఫంక్షన్ వీడియో నెక్స్ట్ వస్తుందనమాట దీని తర్వాత. స్టెప్స్ అన్నీ కూడా ఒకదానికొకటి స్టెప్ వెతుతూ అంటే ఎత్తుతూ ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే కరెక్ట్‌గా వస్తుందనమాట జరిగిపోకుండా. నేనెలా ఐరన్ చేశానో అలాగే ఐరన్ చేసేయండి. ఐరన్ బాక్స్ కూడా అండి కొంచెం మంచిది తీసుకోవాలి. నేను ఫిలిప్స్ తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే ఫ్యాబ్రిక్ పెట్టి మనం సెట్ చేసేసుకోవచ్చనమాట. అదే నార్మల్ ఐరన్ బాక్స్‌లంటే చాలా చాలా భయమేస్తుందనమాట. బర్న్ అయ్యే అవకాశం అది ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఐరన్ బాక్స్ మంచిగా ఉండేలాగా తీసుకుంటే మంచిదనమాట. చూసారా నేను స్టెప్స్ అನ್ನು కొంచెం కొంచెం జరుపుకుంటూ ఐరన్ చేసేసుకున్నాను. తర్వాత ఒక్కొక్క స్టెప్ ఇలా చేసుకుంటే ఏంటంటే నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి. ఒక స్టెప్ ఎత్తి మరి ఇంకొకటి అలా చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుందనమాట. ఇక్కడ నేను ఐరన్ టేబుల్ కూడా యూజ్ చేయలేదండి. జస్ట్ నేను టీపాయ్ మీదే చేసేసాననమాట. మనము కిందన కూర్చొనన్నా చేసేసుకోవచ్చు మ్యాటేసుకొని. తర్వాత కొంచెం అంటే కొంచెం పాత బెడ్‌షీట్‌ది వాష్ చేసి పెట్టుకున్నామనుకోండి శారీ మూవ్ అవ్వకుండా ఉంటుందనమాట మనకి. లేదంటే చీర జరిగిపోతూనే ఉంటుంది. తర్వాతొచ్చేసరికి మిగిలింది కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లోని స్టెప్స్ అన్నీ సెట్ చేసేసుకోవాలనమాట. మనం ఏ సారీ తీసుకోండి అది తక్కువ రేటుదా, ఎక్కువ రేటుదా, కాటనా, ఏ ఫ్యాబ్రిక్ అనే కాదండి. ఇలా నీట్‌గా కనిపెట్టుకుంటే ఎంత బాగా ఉంటుంది కదా! ఆ ఫోటోస్ అవి చూసినప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా కనిపిస్తుంది. అపియరెన్స్ ఎంత బావుంటుందో మీకు ఫోటోస్‌లో చూసే ఉంటారు. నేను ప్రతిసారి కూడా ఫంక్షన్ ఉంది అంటే నాకు టైం బట్టి నేను చూసుకొని ఖచ్చితంగా నేను సారీ బాక్స్ ఫోల్డింగ్ చేసుకుంటానండి. ఖచ్చితంగా చేసుకుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ రెడీ అవ్వడం అన్నా సరే కూడా సారీస్ అవి నీట్‌గా పెట్టుకోవడం అన్నా నాకు చాలా
ఇష్టం. వీడియోస్‌లో కూడా మీరు చూసే ఉంటారు. ఎపిరియన్స్ అనండి ఏదన్నా ఎపిరియన్స్ మీదే ఉంటుందనమాట. ఇక్కడొచ్చేసరికి ఇంక మనకి బ్యాక్ పళ్ళు అంతా అయిపోయింది. ఇప్పుడు నేను చూపించేది ఫ్రంట్ పళ్ళు. ఇక్కడేనండి మన లుక్ అంతా సారీ లుక్ అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్రంటే నీట్‌గా కనిపించాలి అండ్ జ్యువెలరీ ఎపిరియన్స్ కూడా ఇక్కడే ఉంటుందనమాట. అందువల్ల మనం ఇక్కడనేది చాలా నీట్‌గా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫ్రంట్ పోర్షన్ ఏదైతే ఎపిరియన్స్ ఉందో అది వచ్చేసరికి మీరు పక్క పక్కన పెట్టుకోవాలనమాట. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి పెడితే ఏమవుతుందంటే కట్టుకునేటప్పుడు అది మళ్ళీ విప్పుతాం కదా! అప్పుడు స్టెప్స్ అన్నీ పొజిషన్స్ మారిపోతాయన్నమాట. అందువల్లేంటంటే మనము ఒకదాని పక్కన అంటే మీరు ఎంత ఫ్రేమింగ్ అన్నది ఉండాలి మీకు. అంటే మీ షోల్డర్ బట్టి ఉంటుందనమాట. కొంతమంది షోల్డర్ పెద్దదనుకోండి వెడల్పుగా చేసుకోవాలి. దాన్ని ఐరనింగు. నాకు ఈ విడ్త్ వరకు సరిపోతుందనమాట. ఈ విడ్త్ అంతా నా ఫ్రంట్ పోర్షన్‌కనేది నాకు సెట్ అయిపోతుంది. నేనిక్కడ పిన్‌తో హోల్డ్ చేసుకుంటున్నాను. పిన్‌తో హోల్డ్ చేసుకునేటప్పుడు ఒక 3, 4 స్టెప్స్‌ని కలిపి హోల్డ్ చేసుకోండి. దానివల్లేంటంటే పిన్స్ అన్నవి ఎక్కువ పెట్టవలసిన అవసరం ఉండదు. ఒక పెద్ద పిన్స్ వాడారనుకోండి సేఫ్టీ పిన్స్ మీకు ఒక పిన్‌లోనే అయిపోతుంది. చూసారు నేను మళ్ళీ పైన పెట్టాను. మళ్ళీ నేను మిడిల్‌లోనే పెట్టాను. ఇంకెక్కడ పెట్టాల్సిన అవసరం లేదు. ఇలాగా మనకి ఎంత వరకు నడుము కిందన అంటే రైట్ హ్యాండ్ కింద వరకు టర్న్ చేస్తాం కదా! అక్కడి వరకు చేసుకున్నామనుకోండి నీట్‌గా కనిపిస్తుంది. స్టెప్స్ చూసారా? ఎలా సెట్ చేసేసుకోవడము. యాక్చువల్లీ ఈ సారీ కొంచెం సిల్కీగానే అనిపిస్తుందండి. అయినా సరే కూడా ఇంత నీట్‌గా వచ్చింది. కంప్లీట్‌గా మీకు ప్యూర్ పట్టు అనుకోండి ఇంకా బాగా వచ్చేస్తుందనమాట. ఇది కొంచెం అదే ఫ్రీగానే ఉంది. అందువల్ల కొంచెం అటు ఇటు అవుతుందనమాట. నెక్స్ట్ చూసారా ఎంత నీట్‌గా అన్నది కనిపిస్తుంది. చాలా బావుంటుందండి. తర్వాతొచ్చేసరికి మనకింకా ఇక్కడ పళ్ళు, ఫ్రంట్ పోర్షన్ అయిపోయింది కాబట్టి, మనం ఇంకా కుర్చీల దగ్గరికొచ్చేద్దాం. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే సరిపోతుందండి. మనకి కుర్చీలు ఐరన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ కూడా చేయాలి, బ్యాక్ కూడా చేయాలనమాట. 2 వైపులా చేసుకుంటే నీట్‌గా కనిపిస్తుంది. మీకిక్కడ కుర్చీలు చేసేటప్పుడు కూడా చెప్తున్నానండి. మీరు శారీ కట్టుకునేటప్పుడు కూడా కొంచెం పక్క పక్కన అంటే చూసారా, నేను పళ్ళు దగ్గర ఎలా అయితే ఫ్రంట్ అన్నది జరుపుకుంటూ చేశానో, ఇక్కడ అంత కాకపోయినా కొంచెం, కొంచెం జరుపుకుంటూ స్టెప్స్ అనేవి చేసుకున్నారనుకోండి, మీకు చాలా బాగా కనిపిస్తుంది. ఐరనింగ్ కూడా బాగా అవుతుంది. ప్రతి స్టెప్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఐరన్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రెజర్ ఇస్తూ చేసుకున్నారనుకోండి, ఎక్కడా కూడా స్టెప్స్ అన్నవి చెరిగిపోకుండా చక్కగా ఉంటాయి. నెక్స్ట్ పిన్ పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కుర్చీల దగ్గర కింద నుంచి ఇక్కడైతే పెట్టండి. అందువల్లేంటంటే అన్ని కుచ్చులు మీకు స్టెప్స్ కూడా ప్లీట్స్ కూడా అన్నీ కలిసి మీకు ఒకే పిన్‌లో హోల్డ్ అయిపోతాయన్నమాట. సేమ్ ఇప్పుడు పైన మీకేదైతే ప్రాసెస్ చెప్పానో అదే ప్రాసెస్‌లోని ఇక్కడ గూడా మనము పిన్స్ అనేవి సెట్ చేసేసుకుంటామన్నమాట. మీకు పట్టు చీరే కాదండి కాటన్ శారీ గాని ఇంకా చాలా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా! తప్పకుండా మీ పిల్లలకి కూడా మీరు చక్కగా ఇలా ఐరనింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోద్ది. వాణీలు కూడానండి మనం వాణీ కడతాం కదా! మా పాపకి ఎప్పుడైనా లంగావోణీ కడితే ఖచ్చితంగా నేను వాణీ కూడా పెడతాను. స్కూల్స్‌కి అవి ఏమైనా సంక్రాంతి ప్రోగ్రామ్స్ సంక్రాంతి టైంలో కూడా నేను కట్టాననమాట. చాలా బాగా కనిపించింది. చూసారా ఎంత నీట్‌గా వచ్చేసింది. ఇక్కడ స్టెప్స్ కూడా నాకెక్కువే వచ్చాయండి కుర్చీల దగ్గర కూడాను. మనకిప్పుడైతే ఇక్కడ ఐరనింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు శారీని బ్యాక్ సైడ్ తిప్పుతున్నాను. బ్యాక్ సైడ్ తిప్పి కూడా నేను ఐరనింగ్ అన్నది చేస్తున్నాననమాట. మీరు 1 ఆర్ 2 సారీస్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో, మీరు చేయగలుగుతున్నారా లేదా అన్నది నాకొకసారి కామెంట్ చేసి తప్పకుండా చెప్పండి. మన ఛానెల్‌ని మొదటిసారి చూసినట్టయితే తప్పకుండా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. నాకు కొంచెం టైం తక్కువ ఆఫీసు, పిల్లలు, ఇల్లు అన్నీ చూసుకోవడం వల్ల కొంచెం బిజీగా ఉండి టైం తీసుకొని ఒక్కొక్క వీడియో చేస్తున్నాననమాట. మొదటిసారి మన ఛానెల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లేడీస్‌కి అందరికీ ఈ వీడియో అన్నది చాలా చాలా ఇంపార్టెంటు. మన చీర కట్టుకునే విధానం బట్టే మొత్తం లుక్ అన్నది మారిపోతుంది. ఈ రోజుల్లో అండి రెడీ అవ్వడానికి అందరూ కూడా చాలా ప్రయారిటీ ఇస్తున్నారు కదా! అదే శారీ లుక్ అన్నది పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి, మనం ఏసే జ్యువెల్లరీ కానీ, రెడీ అవ్వడం గానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. అంతేగాని ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే ఫంక్షన్ మొత్తం కుర్చీలు సెట్ అయ్యాయా? ఇది సెట్ అయిందా? ఫోటో వచ్చేటప్పుడు నా స్టెప్స్ అవి సరిగ్గా ఉన్నాయి. శారీ సరిగ్గా ఉంది. ఇంకేం చూసుకోక్కర్లేదు. ఫంక్షన్‌లో అయితే నేనెలా తిరిగేసాననమాట. చాలా ఇటు అటు తిరిగేసాను. చిన్న పిల్లలనైతే ఎత్తుకున్నాను. ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం అయితే మీకు తిరిగొచ్చిన తర్వాత కూడా శారీని చూస్తే మీకు అర్థమైపోతుంది. నేనిక్కడ బ్యాక్ సైడ్ కూడా తిప్పేసి నేను కుర్చీలన్నీ ఐరన్ చేసేసుకున్నానండి. ఇక్కడ అయిపోయింది. ఇప్పుడే మెయిన్ పాయింట్ అండి ఫోల్డింగ్. మీకు ఎంత విడ్త్‌లో కావాలి? బాక్స్ ఫోల్డింగా? లేకపోతే ఒక నెక్స్ట్ డేనే కట్టేసుకుంటారా ఫంక్షన్‌కి? లేదనుకుంటే ఏదైనా ట్రావెలింగ్‌లో క్యారీ చేయాలా? ఆ ఫోల్డింగ్ విడ్త్ బట్టి మనం ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఇదొచ్చేసరికి మనకి ఇక్కడ ఇలానే వస్తుందండి. ఎందుకంటే ఇది మనకి
రైట్ హ్యాండ్ కింద నుంచి ఫ్రంట్ పోర్షన్ నుంచి కింద నుంచి బ్యాక్‌కి తీసుకెళ్తాం కదా! ఆ పోర్షన్ అన్నమాట. ఆ పోర్షన్ ఎప్పుడు కూడా మనం ఇలా సెట్ చేసేసుకోవాలి. తర్వాత మనకి పైన ఫ్రంట్ కుర్చీలున్నాయి కదా! మనకి షోల్డర్ దగ్గర పెట్టుకునేవి అవి ఒక సైడ్ లెవెల్‌గా ఉండాలి. ఒక సైడ్ క్రాస్‌గా ఉండాలి. అలా అయితే మీకు బాక్స్ ఫోల్డింగ్ అన్నది పర్ఫెక్ట్‌గా అవుతుంది. చూసారా? ఇలా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఫోల్డ్ చేసుకొని మీకింకా ఏమైనా సైజ్‌కి పెంచుకోవాలి, తగ్గించుకోవాలన్నా లెంత్, విడ్త్ మీరిక్కడే. నేను అండ్ ఇక్కడ ఫాల్ కుట్టించినప్పుడే నేను ఆహ్, ఏంటంటారు బ్యాంగిల్ స్టోర్‌లోని పళ్ళుకి ఒక లేస్ దొరికిందండి. అది 120 రూపీస్ పడింది. నాకు సీ గ్రీన్ దొరికేసిందనమాట. అది స్టిచ్ చేపించేసాను. మనకి కుచ్చిళ్ళు వేయించుకోలే కన్నా ఇది చాలా బావుంటుందనమాట. మంచి డిజైనే నాకు దొరికింది. అండ్ బాక్స్ ఫోల్డింగ్ అయితే మనకయిపోయింది. మీకు కూడా నచ్చిందని అనుకుంటాను. చాలా ఈజీ తప్పకుండా ట్రై చేయండి. నేనిప్పుడు కట్టుకున్న తర్వాత ఎలా ఉంది, ఫంక్షన్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాను, వెళ్ళొచ్చిన తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. చక్కగా ఎంత ఈజీగా ఫోల్డ్ చేసేసుకోండి ఖచ్చితంగా. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చాలా చాలా ఈజీ. ఇదిగో నేను కట్టుకున్న తర్వాతనమాట. నేను మార్నింగ్ 10:00కి మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ. స్టార్ట్ అయిన తర్వాత ఇలా కట్టేసుకున్నాను. కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను. మీకు వెళ్ళేటప్పుడు కట్టుకున్న ఒక చిన్న వీడియో కూడా యాడ్ చేస్తానండి. ఇక్కడేంటంటే షార్ట్స్ కోసం తీసిన వీడియో అనమాట. అందుకోసం మొత్తం రావటం లేదు. ఇంగో ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది. చూసారా? ఈ 6 అన్నది నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయాయన్నమాట. నా జ్యువెల్లరీకి. ఆ తర్వాత నేను ఒక చిన్న వడ్డానం పెట్టేసుకున్నాను. అండ్ కుర్చీలన్నీ కూడా మీకు చూపిస్తాను. సైడ్ కుర్చీలన్నీ మీకింక సెట్ అయిపోతదండి. ఇది నేను ఫంక్షన్‌కి వెళ్ళేటప్పుడన్నమాట. చిన్న షూటు. ఫేస్ అయితే చూడకండి. మా పిల్లలు సరిగ్గా తీస్తున్నారా లేదా అని చూస్తున్నాను. ఇది వెళ్ళొచ్చేసిన తర్వాత మీరు ఆ ఫేస్, ఈ ఫేస్ చూస్తే నేనిప్పుడు 8:30 అయిందనమాట. వెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను ఒకసారి షూట్ చేయమన్నాను. ఫంక్షన్‌లో బీభత్సంగా తిరిగేశాను. పిల్లల్ని ఎత్తుకున్నాను. ఫుడ్ తినిపించడము, ఒక ఫ్లోర్స్ అన్నీ 3 ఫ్లోర్స్ తిరిగేయడం. ఇలా అలా కాదండి వీడియో పెడితే మీకు అర్థమవుతుంది. అంతలా తిరిగిన తర్వాత అలానే ఉంది సారీ. ఈ వీడియో మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి, లైక్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను విజయలక్ష్మిని. మన గోల్డెన్ ఫిష్ ఛానెల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి. బాయ్.